ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడులతో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమై రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే ఒక జంగిల్ రాజ్యంలాగా తయారైంది. అక్రమ అరెస్టులు, దాడులు. ఈరోజు నిన్న అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా జోగి రమేష్ గారి మీద, వాళ్ళ ఇళ్ళ మీద పడి దొమ్మీలు చేసే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం గూండాలు తయారయ్యారు. ఈరోజు ఎక్కడైనా మనది అసలు గవర్నమెంట్ నడిపిస్తున్నట్టుందా? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితిలో ఉంది లా అండ్ ఆర్డర్ చూస్తుంటే.